ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరి చేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? మరి మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మన ప్రార్థన అంశము
క్రియలు లేనటువంటి విశ్వాసము రక్షింపగలదా? ఓ ప్రశ్న. మనం రక్షింపబడాలి అంటే ఈ వాక్య భాగములో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు విశ్వాసము ఉండాలి, దానికి తగినటువంటి క్రియలు ఉండాలి. కాబట్టి క్రియలు లేని విశ్వాసము రక్షింపగలదా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో చక్కటి శ్రేష్టమైన మాటలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. మీలో ఎవడైనా శరీరమునకు కావలసినటువంటి వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? ఎవరైనా మన మధ్యకు అటువంటి అవసరతలతో వచ్చినప్పుడు, అయ్యో పాపం నీవు వస్త్రహీనుడుగా ఉన్నావు, అరే చలికాలము చాలా చలిగా ఉంది, అయ్యో నీకు ఎలాగూ నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళి నువ్వు భోంచేస్తావు, అయ్యో పాపం నువ్వు ఎక్కటానికి బస్సుగా ఛార్జీ లేదు, ఎలాగూ నడిచి వెళతావు, ఈ కుశల ప్రశ్నలు అన్నీ వేసి చివర జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పుటలో ప్రయోజనం లేదంటాడు. ఇక్కడ క్రియలు ప్రాముఖ్యమైనవి, విశ్వాసము. క్రియలు లేకుండా విశ్వాసము, దానివల్ల ప్రయోజనము లేదు. విశ్వాసము లేకుండా క్రియలతో ప్రయోజనము లేదు. ఆకలిగా ఉన్నవాడిని చూచి నువ్వు జాలిపడితే నువ్వు చేయవలసింది వాడికి పొట్ట నిండా ఆహారాన్ని పెట్టు. చలితో వాడు వణికిపోతూ ఉన్నప్పుడు వాడి మీద జాలి చూపించో మంచిది. వాడికి ఏదైనా ఒక వస్త్రాన్ని నీవు వేసుకుంటానకో కప్పుకుంటానకో, వాడు చాలా శ్రమపడి తన లేములో వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళటానికి ఛార్జెస్ లేక నడిచి వెళుతూ ఉంటున్నప్పుడు అతని మీద నువ్వు జాలి పడినప్పుడు అతనికి ఏదైనా ఒక ప్రయాణ సౌకర్యాన్ని కలిగించటానికో అందించటానికో, లేక తన యొక్క ప్రయాణంలో కొంత ఆర్థికపరమైన ఖర్చు సహకరించటానికో మనం చెయ్యాలి. కాబట్టి మాటలలో కాదు. కొంతమందట పెద్దలు అంటారు, అరిచేతిలో స్వర్గాన్ని చూపెట్టేస్తూ ఉంటారట. అవును ప్రియులారా, మాటలలో ప్రేమ కాదు, నీ చేతలలో ప్రేమ కావాలి. ప్రభు ప్రేమించాడు, తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఒక పెద్ద డిన్నర్ ఏర్పాటు చేసింది, రౌండ్ టేబుల్ వేశారు. దాని చుట్టూ కూడా కొంతమంది వారు విందు ఆరగించడానికి కూర్చున్నారు. ఆ టేబుల్ మీద చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలో గుమగుమలాడే చక్కటి పదార్థాలు వడ్డించారు. ఒక్కొక్కరు చేతికి ఒక్కొక్క స్పూన్ ఇచ్చారు. ఆ స్పూను చేతిలో పెట్టి మా చేతి వరకు ఎదురు బద్దలేసి ఎవరికి వారే ఒక్కొక్కరికి కొట్లు కట్టారు. చెయ్యి వంగదు, ఎదర పదార్థాలు నోరు ఊరిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా వారి యొక్క కంచాలలో ఆ స్పూన్ పెడతా ఉన్నారు. నోటికి అందించుకోవాలి అన్నప్పుడు ఈ వెదురు వద్ద కట్టడంతో చెయ్యి బెండ్ అవటం లేదు. అందరూ అలాగే చూస్తున్నారు, నిశ్చేష్టులైపోయి. తనకి ప్రేమ ఉంది, తినటానికి క్రియలు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఆలోచన చేసి తన చేతికి ఉన్నటువంటి గరిటె ఆహార పదార్థాల్లో పెట్టి తన చేయి తనకు వంగటం లేదు తన నోటికి, కానీ ఎదుటివాని నోట్లో పెట్టడానికి సాగుతుంది కదా.
అలాగునట అతడు చేసేటప్పుడు ఎవరికి ఎదురుగా ఉన్నారో వారికి వారి యొక్క స్పూన్ పెట్టి ఆ పదార్థాలు అందిస్తున్నప్పుడు అందరికీ అందే అందరూ తిన్నారు. నీకు పెట్టాలని ఉంది, పెట్టావు. తినాలని ఉంది, కానీ తినటానికి అవకాశం లేదు. తినాలని ఉంది, నువ్వు పెట్టాలని అనుకున్నా, నువ్వు పెట్టలేదు. కాబట్టి రెండూ కూడా సమకూడాలి. అక్కడ క్రియలు ఉండాలి, విశ్వాసము ఉండాలి దేవుని పట్ల. అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? 17వ వచనంలో అంటాడు, అలాగే విశ్వాసము లేని క్రియలు అవి అట ఒంటిగానే ఉండిపోయి మృతమైపోతాయి. విశ్వాసము లేని క్రియలు ఒంటిగా ఉంటాయి, మృతమైపోతూ ఉంటాయి. కాబట్టి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నాను. వ్యర్థుడా, క్రియలు లేనటువంటి నీ మాటలలో కాదు, నీ చేతలలో కూడా అది ఉండాలి. అలాగూ లేకపోతే దాని వలన ప్రయోజనము లేదు అని తెలియచేస్తూ 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. అబ్రహాముని దేవుడు అడిగాడు, కుమారుడైన ఆ ఇస్సాకును బలి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటమే కాదు, మోరియా పర్వతం మీద తీసుకెళ్లి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అందుకని దేవుని యొక్క వాక్యము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి అతడట దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు అని దేవుని యొక్క వాక్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఇక్కడ మనుష్యుడు విశ్వాసం మూలముగా, క్రియలు మూలముగానే నీతిమంతుడుగా ఎలాగంటాడు? విశ్వాసం మూలముగా, క్రియల మూలముగా నీతిమంతుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. అందుకని 2వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగుని క్రియలు లేని విశ్వాసము మృతం. ఎంత చక్కటి మాట అండి. ఈ బాడీ చాలా అందంగా ఉందండి, అబ్బా ఎంత బలవంతుడండి, ఎంత అందంగా ఉన్నాడండి, ఎంత దేహదార్ఢ్యమండి, ఎంత బాడీ బిల్డర్ అని చెప్పిన తనలో ప్రాణము లేనప్పుడు మృతమైన శరీరానికి విలువేముంది? అలాగే ఇక్కడ చక్కటి పోలిక, ప్రాణము లేనటువంటి శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమే. కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసము రక్షింపగలదా అంటే రక్షింపలేదు. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో కూడిన క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ. వాక్యాన్ని దీవించండి మా జీవితాల్లో నైనా. క్రియలతో కూడిన విశ్వాసముతో కూడిన క్రియలు మేము కలిగి ఉండటం నేర్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.